హాయ్ ఫ్రెండ్స్, ఇంకా షమీం గారి టెర్రస్ గార్డెన్ మీద వచ్చేసామండి. టెర్రస్ మీద సో కింద పార్ట్ మొత్తం చూసేసారు కదా. ఇప్పుడు పైన టెర్రస్ మీద ఎన్ని రకాలు పెట్టుకున్నారు, ఏమేమి మొక్కలు పెంచుతున్నారు, సరే ఫర్టిలైజర్స్ ఏంటి, సాయిల్ ఎలా మిక్సింగ్ మొత్తం తెలుసుకుందామండి. మొక్కలు చూస్తా తెలిసేసుకుందాం, మొత్తం తెలుసుకుందాం. ఓకేనా? అదండి. చెప్పండి షమీం గారు. క్యాక్టస్ వెరైటీ, క్యాక్టస్ వెరైటీ అది. ఓకే ఓకే, విరజాజియా. ఇవి విత్తనాలు వస్తాయి కదా, వచ్చింది. ఓహోహో, మళ్ళీ వచ్చిద్దేమో ఆ సీడు, చూద్దాం. బాగుంటుంది, చిన్న నాటు వెరైటీ, మంచి వాసన. ఓకే సూపర్. అల్లు అల్లు ఐడీనియమ్స్లో నేను ఇచ్చిన ఐడీనియమ్స్ ఓకే చూద్దాం. ఫ్లవర్స్ ఓకే ఓకే, బెల్ లిల్లీలోనే అదండి పేరు. ఇది పర్పుల్ హార్ట్స్ వేసాను ఇక్కడ. బోగన్ విల్లాలో కలర్ కింద పింక్ చూసాం కదా ఫ్రెండ్స్. ఈ పింక్లోనే 2 కలర్స్ ఉంది, డీప్ అండ్ లైట్ మిక్స్డ్ కలర్ ఉంది బోగన్ విల్లా. చూడండి, ఎగ్జోరా బాగుంది కలర్ మాత్రం. ఎల్లో నైట్ క్వీన్, ఎల్లో నైట్ క్వీన్ సూపర్ ఫ్లవర్స్. మదర్ ఆఫ్ థౌజండ్ వాళ్ళ. ఒక్కొక్క వంపు దగ్గర ఒక్కొక్క మొక్క వచ్చేసి ఉంటుందండి. మదర్ ఆఫ్ థౌజండ్ వాళ్ళ సచ్ ఏ వెరీ బ్యూటిఫుల్ ప్లాంట్ ఇట్ ఈస్. టెకోమా ప్లాంట్. ఎల్లో అండ్ రెడ్. ఓకే, ఆరెంజ్ ఎల్లో అండ్ ఆరెంజ్లో ఉంది. మందార, కొండపిండాకు, లావెండర్ ప్లాంట్. సిటీజీలో వచ్చిన ప్లాంట్ ఇది. ఓకే ఓకే, ఇది కూడా ఈ మందార కూడా సిటీజీలో ఇచ్చింది. పింక్ మందార, చాలా పూలు వచ్చాయి, మొగ్గ భలే ఉంది. లిల్లీస్, దిస్ ఇస్ రోజ్ మెరీ. ఓకే, బాగా వాసన ఉంటుంది కదా. స్టెమ్ आता है, स्टेम रोजमेरी स्टेम आता है, आता बोलते खाना नहीं है, दाल को देखो. बहुत ही ज्यादा नहीं. ఓకే, గన్నేరు అండి, గన్నేరు పూలు. ఇది రాధాకృష్ణ, ఇది కూడా లావెండర్. యా, ఒక సైడ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకో సైడ్వి ఇది చూసేద్దాం. ఈ పార్ట్ మొత్తం మళ్ళీ. అంజీరా చిన్న కుండీలోనే ఎంత చక్కగా పండిస్తున్నారు. ఏం వేస్తారు సాయిల్లో మీరు షమీం గారు? సిటీజీ నుంచి బోలెడండి ఎరువులు కొన్నాం కదండి, అవన్నీ వాడుతూనే ఉంటాను. వెజిటబుల్ వేస్ట్ ప్లస్ వర్మి కంపోస్ట్ అండ్ పేడ ఎరువు మొత్తం కలిపి. బోర్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అవన్నీ సిటీజీలో ఇచ్చింది. దానిమ్మకాయలు చిన్న టబ్లో వస్తుంది ఫ్రెండ్స్, టబ్బులో. ఇప్పటి వరకు 3 వచ్చాయి దీనికి. बहुत स्वीट है, not variety, రెడ్. ఓకే ఓకే, లోపల సీడ్ కూడా చాలా రెడ్డిష్గా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. ఫ్లవర్స్ వస్తున్నాయి. అడేనియం, పువ్వు దానిమ్మ, పువ్వు దానిమ్మ, వెరీ నైస్. అండ్ దిస్ ఇస్ మల్బెరీ. क्या हुआ? अच्छा, उसिरी 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 निम्मा, दुआई, नॉर्मल निम्मा, चेरी. क्या चेरी है? बारबडस चेरी. फ्लवरिंग स्टार्ट हो गया. లీవ్స్ తీసేసారండి? తీయలేదు, అవి వస్తున్నాయి. ఫ్లవరింగ్ మాత్రం బార్బడస్ చెర్రీకి ఫుల్ వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, బార్బడస్ చెర్రీస్ రావట్లేదు, ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. ఓహో, రావట్లేదా? మజ్జిగ, పుల్లటి మజ్జిగ ఇవ్వండి. ఈ స్టేజ్లో వేస్తే ఫ్లవరింగ్ వస్తుంది. నా వెజ్జీ గార్డెన్కి స్వాగతం అండి.
షమీం గారి వెజ్ గార్డెన్ అంట. టమాటోస్, బ్రింజాల్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీరే చూసేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బ్రింజాల్ బాగా వచ్చాయండి ఈ సంవత్సరం. బ్రింజాల్ షార్ట్ వెరైటీ అండి బ్రింజాల్స్ లో. షార్ట్ వెరైటీ చూడండి ఇక్కడ బాగా వెరైటీ, కానీ ఇది పండిపోయింది. సీడ్స్ కోసమని ఉంచేసాను ఇది. ఓకే ఓకే. ఎగ్ బ్రింజల్, ఇది బ్రింజాల్. పపాయ ప్లాంట్. పపాయ ప్లాంట్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ బ్రింజాల్స్ మళ్ళీ ఫ్రెష్ గా వేసాను. ఓకే వేయండి, ఖాళీగా ఉంది కదా, గోంగూర ఇచ్చాం కదా, వేసేసేయండి. ఖాళీ ఉన్నాయిగా. మిర్చిలో నాటి వెరైటీ ఇది. ఆకు చూస్తే తెలుస్తుంది, షార్ట్గా ఉంటాయి కదా మిర్చిస్, ఘాటు ఉంటాయి బాగా ఘాటు. ఓకే. టమాటో, అది కూడా నాటు టమాటో. వంగ, గుత్తొక్కాయలు, గుత్తి వంకాయ, గ్రీన్ వంకాయ, గ్రీన్ వంగ. ఇది తోటకూర, పెరుగు తోటకూర. ఇది బాగా పుష్టిగా వస్తుంది. మీరు ఇచ్చిన ప్లాంట్ బాగుంది. ఇవి సైడ్ అవి కట్ చేసి మళ్ళీ వేరే పాట్లో కూడా పెట్టుకోవచ్చు. ఉందనా? లిల్లీస్, వాటర్ లిల్లీస్, రెయిన్ లిల్లీస్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. టమాటో నార్మల్ వెరైటీ అయినా? నార్మల్ వెరైటీ. దేవుడు నాకు నీకా ఇక్కడ కూడా ప్లాంట్ వేసేసారు కదా, బోగిన్ విలియా. ఇది హైబ్రిడ్ వెరైటీ, మీకు ఇష్టం అనుకుంటాను. లైట్ వెరైటీ. మిర్చి మందార అదే వెరైటీగా ఉంటే చూస్తున్నా. షార్ట్ మిర్చి మందార, కలర్ బాగుంది భలే. సైజ్ ఇది పెరగదు, ఇంకా విచ్చుకోవటం పెరగటం ఏం లేదు. దిస్ ఇస్ పర్పుల్ మిర్చి. कलर भले पकने के बाद ऐसे हो जाता है, पहले ऐसे ये सो क्या सीड आते हैं इसमें, देखेंगे सूखे ना वेस्ट गिर जाते थे. పర్పుల్ మిరప అంట ఫ్రెండ్స్. సీడ్స్ ఉన్నాయేమో బతో చూసారా, సీడ్స్ ఉన్నాయి. ఇవి జర్మినేట్ జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ టమాటోస్ బాగా వస్తున్నాయి చూడండి. టమాటోస్ చూడండి. బచ్చలు, మీరు ఇచ్చిన బచ్చలు. ड्रैगन, पिंक ड्रैगन, येलो ड्रैगन, ये सीड्स है ड्रैगन सीड्स. ఓకే ఓకే. ఒకే చోట వేయగానే అన్నీ వచ్చేసాయి. అవి మీరు సపరేట్ చేయాలి, అలా పెరగవు. ఒకటి సపరేట్ చేసి, ఒక టబ్ ఖాళీ ఉంది కదా, ఆ టబ్ ఖాళీ టబ్లో ఒకటి వేసేసేయండి. మొత్తం అక్కడక్కడ నాటండి. మీరు గిఫ్ట్ కూడా వేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఒక సైడ్ మొత్తం కార్నర్, ఈ కార్నర్ పెట్టేసాం కదా డ్రాగన్ కోసం, ఆ టబ్బు వాడుకోండి. ఒక టబ్బు లాస్ట్లో ఏదో ఒకటి గోడ మీద వేసేయచ్చు, దీనికి అల్లించవచ్చు పైన. లెమన్ గ్రాస్, తోటకూర, పాలకూర,
చిక్కుడు చెట్టు అండి. ఇక్కడ ఉన్నది వెడల్పుగా ఉంటుంది, చాలా బ్రాడ్ ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళే కోసాను, ఇవాళే హార్వెస్ట్ చేశాను నేను. కాయలు చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవాళ హార్వెస్ట్ చేశారంట, లేకపోతే మనం బాగా వస్తుంది. పెస్ట్ లేదు, చాలా బాగా పెంచుతున్నారు న్యాచురల్ ఆర్గానిక్ పద్ధతిలో. షమీం గారు నైస్. మార్నింగ్ వస్తే చిక్కుడుకాయలు చూసేవాళ్ళు. ఫైనల్గా మా మునగ చెట్టు అండి. మునగ బోలెడన్ని కాయలు వచ్చాయి ఈ సంవత్సరం. ఓకే, మునక్కాయలు చూడండి ఫ్రెండ్స్, నాటు వెరైటీ. అసలు ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా భలే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఈ ఫ్రూట్ ఫ్లైస్ కోసం ట్రాప్ అండి ఇది. ఓకే, ఏమేమి వేసారు షమీం గారు దీంట్లో? పండిన అరటి, ఓకే, వెనిగర్ అండ్ బెల్లం వేసి ఉంచానండి. తర్వాత చాలా కంట్రోల్ హోల్ పెట్టారు, బాటిల్కి హోల్ పెట్టేసి వెనిగర్, బెల్లం, అరటి గుజ్జు కొంచెం వేసి పెట్టేశారంట. ఫ్రూట్ ఫ్లై ట్రాప్ లాగా అలా కట్టేశారనమాట. మీరు కూడా మీ గార్డెన్లో అలా చేయండి, ఓకేనా? ఎల్లో స్టిక్ ప్యాడ్స్, బ్లూ స్టిక్ ప్యాడ్స్ కూడా మనం వాడుకోవచ్చు. సో చూడండి, పూత చూడండి ఎంత పూత మీద చక్కగా. అసలు మునక్కాయలు అయితే వేల కొద్దీ ఉన్నాయండి. అటు చూడండి, జూమ్, వేలల్లో ఉన్నాయండి మునగ, అసలు మునక్కాయలు. మా చెట్టు మునగకాయలు మీకోసం. థ్యాంక్ యూ. ఎంతో ప్రేమగా మునక్కాయలు కూడా హార్వెస్ట్ చేసి మరీ ఇచ్చారండి. థ్యాంక్ యూ షమీం గారు. థ్యాంక్ యూ అండి షమీం గారు. చూసారు కదా, థ్యాంక్ యూ అండి. చాలా వామ్లీ వెల్కమ్ చేశారు, ఎంతో ప్రేమగా. కొన్ని అయితే మొక్కలు కూడా తీసుకోండి అని ఇచ్చారు, వద్దండి అంటే ఇస్తున్నారు. మునక్కాయలు కూడా ఇచ్చారు హార్వెస్ట్ చేసి మరి. ఎంత బాగుందో వీరి గార్డెన్. కింద కూడా చాలా మొక్కలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి చూశాను. ఫ్రూట్, ఫ్లవర్స్వి, లీఫీ వెజిటేబుల్స్వి, అన్ని రకాల మొక్కలు చక్కగా ఆర్గానిక్ వేలో పెంచుతున్నారు. సాయిల్ మిక్స్ కూడా చాలా బాగుంది, నేను చూశాను. సో హెల్దీగా ఉన్నాయి, పెస్ట్ కూడా లేదు. ఈ ఎండాకాలంలోనే ఇలాగా మెయింటైన్ చేస్తున్నారంటే గార్డెన్ రియల్లీ షమీం గారు చాలా గ్రేట్ అండి. చాలా అందరు గార్డెనర్స్కి ఆదర్శంగా నిలిచేటట్టు ఉన్నారు. చక్కగా ఉంది వీరి గార్డెన్, చూశాను నేను. ఇంకా చిక్కుడుకాయలు అయితే అవి కూడా వెరైటీ బాగుంది, వెడల్పు వచ్చేసి చాలా బాగున్నాయి చిక్కుడు వెరైటీ. ఇప్పుడే చూడటం నేను, ఆ సీడ్ కూడా రాదంట, చూడాలి. ఏదైనా సీడ్ వస్తే పెట్టండి మా గార్డెనర్స్ కోసము. మనిషికి 2 షేర్ చేసినా వాళ్ళు మళ్ళీ షేర్ చేస్తారు వేరే వాళ్ళకు. ఇంకా వీరి గార్డెన్లో నాకు నచ్చినది మునగ చెట్టు అండి. వేల కొద్ది కాయలు ఉన్నాయి, చక్కగా బాగా కాపు మీద ఉంది. ఇంకా టమాటోస్, బ్రింజాల్స్, మల్బరీస్, ఇవి అంజీరా ఫ్రూట్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే గార్డెనింగ్ చేయండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ గార్డెనింగ్, కీప్ స్మైలింగ్. బాయ్ అండి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, షమీం గారు పొట్లకాయ హార్వెస్ట్ చేస్తున్నారండి. ఎంత హ్యాపీ ఉంటుంది కదా మనం హార్వెస్ట్ చేయాలంటే, మనం పండించింది. చూడండి హ్యాపీనెస్, చూడండి. బాగుందండి. మీకు గిఫ్ట్ ఇస్తాను అని హార్వెస్ట్ చేశారండి. ఇప్పుడు కావాలా అని. థ్యాంక్ యూ సో మచ్ షమీం గారు. Please like, share and subscribe. Thank you for watching.